ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది. లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర మాధురి కారు ఆగి ఉన్న మరొక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలయ్యాయి. ఆమెను వెంటనే పలాస హాస్పిటల్ కు తరలించారు. మాధురి టెక్కల్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మెరుగైన చికిత్స కోసం మాధురిని వైజాగ్ హాస్పిటల్ కు తరలించబోతున్నారు. అయితే అది ప్రమాదం కాదని అంటున్నారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేకే చనిపోదామని అనుకున్నట్టుగా చెప్తున్నారామె. సూసైడ్ చేసుకునేందుకే పలాస బయలుదేరారని అంటున్నారు. తనపై ఆరోపణలు చేసినా భరిస్తాను, కానీ తన పిల్లల గురించి మాట్లాడితే భరించలేనని అంటున్నారు మాధురి. తమ కుటుంబం బయటకు రాలేకపోతుందని కన్నీరు పెట్టుకున్నారు. వాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మాధురి. పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాధురి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర మాధురి కారు ఆగి ఉన్న మరొక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలయ్యాయి. ఆమెను అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్ కు తరలించారు. మాధురి టెక్కల్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం ఆమెను వైజాగ్ తరలించబోతున్నారు. అది ప్రమాదం కాదని చెబుతున్నారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్నటువంటి ఆరోపణలు భరించలేకే తాను చనిపోదామని అనుకున్నట్టుగా చెప్పారామె. సూసైడ్ చేసుకునేందుకే పలాస బయలుదేరారని అంటున్నారు. తనపై ఆరోపణలు చేసినా భరిస్తాను, కానీ తన పిల్లల గురించి మాట్లాడితే భరించలేనంటూ చెబుతూ ఉన్నారు మాధురి. తమ కుటుంబం బయటకు రాలేకపోతుందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. వాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాధురి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. మీ ఎంత మాట్లాడుతున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారండి. అయితే ప్రస్తుతం మాధురి పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి విఎస్ నాయుడు హాస్పిటల్ వద్ద సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం మాధురి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆమె ఏం చెబుతున్నారు? నల్లి ప్రస్తుతం మనం పలాస హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఏదైతే దివ్వెల మాధురి ఏదైతే యాక్సిడెంట్కి గురైందో ఆమెకు ఆ ట్రీట్మెంట్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆమెకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. హాస్పిటల్లో నర్సులు కానీ సహాయకులు కానీ వచ్చి ఆవిడకి ట్రీట్మెంట్ ఎంతసేపు కూడా చేశారు. డాక్టర్స్ కూడా వచ్చారు, ఉన్న పరిస్థితిని గమనించారు. పరిస్థితికి అనుగుణంగా ఏదైతే మొత్తం కూడా ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. ఏదైతే టెక్కల్ నుంచి పలాస వైపు మితిమీరినటువంటి వేగంతో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ పలాసకి తీసుకొచ్చారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే చికిత్స అందుతుంది. హెడ్లో కొంత ఇంజురీ ఉందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అయితే కొంత ఆయాసంగా ఉందని ఇప్పుడు ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్నప్పటికీ కూడా మరి కాసేపట్లో ఈమెను ఇక్కడ నుంచి విశాఖ తరలించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాధురి గారు ఏంటి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మాట్లాడడం చాలా కష్టం. తను ఎంతసేపు కూడా మనతో మాట్లాడారు, మనకి అన్ని విషయాలు చెప్పారు. మనం ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము. తను మాట్లాడడానికి కష్టంగా ఉంది. తనకి అనేక రకాలైనటువంటి ఏదైతే ప్రెజర్స్ రావడము, ఏదైతే ఒత్తిళ్ళు నేపథ్యంలోనే తాను ఇలా ఏదైతే సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకున్నానని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనలో కొంత స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడిందని చెప్పొచ్చు. స్కోడా కారు ఏదైతే ఉందో అది ఏదైతే ప్రధానంగా బెలూన్స్ ఓపెన్ కావడంతో తనకి ఆ ప్రమాదం కొంత తప్పిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆమె పరిస్థితి అయితే కొంత హ్యాపీగా మనకి ఒక గుడ్ న్యూస్ ఏదంటే ఆమెకి ఏ విధమైన ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ మనతో పాటు ఉన్నారు, ఆమెకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి, ఏంటి? స్టేబుల్గా ఉన్నారండి. అరౌండ్ 3:30కి ఆవిడని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చేటప్పటికి కొంచెం ఇరిటబుల్గా ఉండడం అయితే వాస్తవము.
పేషెంట్ కోఆపరేట్ చేయలేదు, ట్రీట్మెంట్ కూడా డినై చేశారు, ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పి. తర్వాత వాళ్ళ తాలూకా పెద్దలందరూ వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కారణం చేత ఒక 10 minutes అయితే డిలే అయింది ట్రీట్మెంట్ ఇవ్వడంలో. బట్ స్టిల్ పేషెంట్ అయితే నార్మల్ ఉన్నారు ప్రస్తుతానికి. ఒక లెఫ్ట్ సైడ్ హెడ్ మీద ఒక ఇంజురీ మాత్రం ఉంది, ఒక కంట్యూజన్ అంటాం కదా, 2 into 2 centimeters కంట్యూజన్ ఉంది. ఇప్పుడే ఒక 2 minutes బ్యాక్ ఆయాసం అంటున్నారు. ఈ అన్నిటి దృష్ట్యా ఆవిడ పెద్ద సెంటర్కి రిఫర్ చేద్దామని ఆలోచన. ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ కొనసాగుతుంది సార్? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామండి, 3:40కి స్టార్ట్ చేసాము. 3:40 నుంచి ట్రీట్మెంట్ మీద ఉన్నారు. షీఈ్ అదర్వైజ్ నార్మల్. ఏమైనా ప్రాణాపాయం ఏం అలాంటి లేదు, ప్రస్తుతానికైతే ఏం లేదండి అలాంటిది. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి తరలిస్తారు సార్? మేమైతే శ్రీకాకుళం పంపించాలండి. వాళ్ళ తాలూకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వైజాగ్ కేజీహెచ్ పంపించండి, మా వాళ్ళంతా అక్కడ ఉన్నారని కేజీహెచ్కి పంపిస్తున్నాం. ఈ ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది సార్? అంటే స్టేట్మెంట్ అయిపోతే ఇంకా వెహికల్ తెచ్చుకోవటం ఒకటి ఉంది, వెహికల్కి వస్తే రిఫర్ చేసేయటం. ఓకే, ఇది మనం చూడొచ్చు. ఏదైతే ఈ ఘటనలో ఏదైతే ఉన్నటువంటి మాధురి ప్రెసెంట్ ఏదైతే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆవిడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నానని ఆయాసంగా ఉందని అనుకున్నాను. లారీకి గుద్దుదాం అనుకుని ముందు లారీ ముందు వెళ్తుంటే లారీకి గుద్దుపోయి పక్క కార్కి గుద్దు ఇది అయ్యాను. ఎంతో దారుణంగా ఇప్పుడు మీరు ప్రైమ్ లైన్తో ఎంత ధైర్యంగా మాట్లాడి నేను ప్రతిదానికి ఎదుర్కొంటాను, మీరు సింగిల్ గా ఎదుర్కొంటానని చెప్పి ఈవిడ ప్రస్తుతం పరిస్థితి అయితే కొంత సీరియస్ గానే ఉందని ఏం చెప్తుంది, నా ఆయాసంగా ఉందని చెప్పి. అయితే డాక్టర్స్ అయితే అంత సీరియస్ గా మనం తీసుకోవాల్సిన పని లేదు, కొంత స్టేబుల్ గా ఉంది, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ విశాఖ కేజీహెచ్కు మేము రిఫర్ చేస్తాము. విశాఖకు కొద్దిసేపట్లో తరలించే అవకాశం కూడా ఉందని అయితే డాక్టర్స్ చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడి అన్ని విషయాలు ధైర్యంగా చెప్పినటువంటి దివ్వెల మాధురి ఒక బేలగా ఇలా మాట్లాడడం మనం ఇప్పుడే చూస్తున్నాం కొన్ని గంటల వ్యవధిలోనే. అయితే ఏదైతే పలాస టోల్గేట్ తర్వాత జరిగినటువంటి దుర్ఘటన చూస్తూ ఒక బేతవా పరిస్థితి కనిపించింది. తన కారు సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వెళ్ళింది. సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వెళ్ళి కొంత ఏదైతే ఒడిశాకు చెందినటువంటి కారుకి ఢీ కొనడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ఈవిడికి ఇక్కడ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తుకు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకో కొద్దిసేపు కూడా ఇక్కడే ఉండేటటువంటి అవకాశం ఉంది. మిగతా ఏదైతే దీనికి సంబంధించి మనం చూడవచ్చు, ఇక్కడ పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇక్కడ మనకి హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సిఐ మనతో ఇక్కడ మాట్లాడుతున్నారు. డాక్టర్ గారిని అడిగామండి, అటువంటిది ఏం లేదని చెప్పుకొచ్చారు. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేశారు సార్? బ్లడ్ టెస్ట్ అంటే ఏం చేయలేదండి, మరి ఆ డాక్టర్ గారు చేయాలని. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కారు యాక్సిడెంట్ అయింది కదా, ఎన్ని గంటలు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? సరే ఎగ్జాక్ట్ టైం తెలియదండి, సుమారు 3:30 గంటలకి హాస్పిటల్కి తీసుకొచ్చారని డాక్టర్ గారు చెప్పారండి. మాకు కూడా అక్కడ హైవే మొబైల్ పంపించడం జరిగింది, వాళ్ళు కూడా సేమ్ అదే టైం చెప్పారు. అదండి సార్, ఇప్పుడు ఈ ఘటన తను సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను, అందుకోసమనే స్పీడ్గా నేను డ్రైవ్ చేసుకొని వచ్చి వేరే ఆగి ఉన్న వెహికల్ని గుద్దడం జరిగిందని చెప్పి ఆమె చెప్తున్నారు. మాకు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చిందండి, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్తుందండి. మరి తెలియాల్సి ఉంది, ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది, దాన్ని బట్టి నేను చెప్తాను. ఇటు మిగతా ఇంకో ఆగి ఉన్న వెహికల్ గుద్దారని చెప్తున్నారు. వాళ్ళకి ఎవరైనా ఉన్నారా అందులో? ఆగి ఉన్న వెహికల్ ఎవరున్నారు? ఆగి ఉన్న వెహికల్లో ఉన్నారండి, పాసెంజర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న ఇంజరీస్ అయ్యింది అన్నారు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ కూడా మా ఎస్ఐ గారిని పంపించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాను. ఫర్దర్ దర్యాప్తు చేస్తారండి. వాళ్ళకు ఏమైనా ప్రమాదం ఉందా సార్? వాళ్ళకి ఏం ప్రమాదం, లైఫ్ డేంజర్ అయితే ఏం లేదండి. ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయబోతున్నారు డాక్టర్ గారు చెప్తున్నారు. కేసు ఫర్దర్ ఉండాలి అని చెప్తున్నారు. లేదండి, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలనుకున్నాం, రికార్డ్ చేస్తాము సార్. ఆమె కాన్షియస్ ఉంది, ఆమెకి ఎటువంటి ఇంజరీ పెద్ద ఏం లేదు, లైఫ్ డేంజర్ కూడా లేదు. అది సార్ కూడా కేజీహెచ్కి రిఫర్ చేస్తానన్నారు, దాన్ని బట్టి వాళ్ళు రిఫర్ చేస్తే మేము పంపించేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఏదైతే హాస్పిటల్లో ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. హెడ్ లో జస్ట్ కొంత ఇంజురీ అయితే ఉంది, దానికి సంబంధించి ఏదైతే మొత్తం ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తమ బంధువులు ఏదైతే అభ్యర్థన మేరకు విశాఖకు తరలించే పరిస్థితి అయితే ఉందని చెప్పి